నమస్తే. ఎన్ భారతీదేవి గారి నవల లవ్ ఫ్లేమ్ 6వ భాగం, చివరి భాగం. లలిత, శేఖర్ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పాలు నీళ్లలా కలిసిపోయి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. రజియాకు సంబంధాలు చూడమని లక్ష్మి భర్తతో రోజు పోరు పెడుతూనే ఉంది. రజియా, కృష్ణ ప్రేమించుకుంటున్న విషయం ఖాన్ గారికి తెలుసు. వాళ్లుగా ఆ విషయాన్ని తనతో చెబుతారేమో అని ఎదురు చూస్తున్నారు ఆయన. తానుగా వెళ్లి కృష్ణ నాన్నగారితో మాట్లాడితే, కులం లేని నీ కూతుర్ని నా కోడలిగా ఎలా చేసుకుంటాననుకున్నావు? ఈ స్వార్థంతోనే ఇంతకాలం నా కొడుకుని నీ ఇంట్లో ఉంచుకున్నావా అని అవమానం చేస్తాడేమో. కృష్ణ ద్వారానే ఆయనకు తెలిస్తే కొడుకు సుఖం కోసమైనా రజియాను కోడలిగా చేసుకోవటానికి అంగీకరిస్తారేమో అన్న ఆశతో మౌనంగా ఉంటున్నారు ఆయన. తన మనసులోని అనుమానాలు, ఆలోచనలు ఆయన భార్యతో చెప్పలేదు. ఎందుకంటే లక్ష్మి కంగారు మనిషి. కూతురుకు పెళ్లి కాదేమో అన్న దిగులుతో మంచమెక్కుతుంది. అలా జరుగుతున్నాయి రోజులు. రజియా డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీకి వెళ్లడం లేదు. రోజంతా ఖాళీయే. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి కృష్ణ ఆఫీసుకి వెళ్లేంత వరకు అతనికి కావలసినవి అందిస్తూ అతని గదిలోనే కాలక్షేపం చేస్తుంది. అతను ఆఫీసుకు వెళ్లిన తర్వాత పుస్తకాలతో, టేప్ రికార్డర్తో గడుపుతుంది. మళ్లీ సాయంత్రం కృష్ణ ఆఫీసు నుంచి వచ్చిన దగ్గర నుంచి తనకు నిద్ర వచ్చేంత వరకు అతనితో కబుర్లు చెబుతూ అతను చెప్పేది వింటూ కూర్చుంటుంది. ఆ రోజు రజియా సినిమా ప్రోగ్రాం పెట్టుకుని కృష్ణ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. లలితను, శేఖర్ను రమ్మని ఫోన్ చేస్తే శేఖర్ ఫ్రెండ్స్ ఎవరో భోజనానికి వస్తారంట. తను వంట పనిలో మునిగిపోయి ఉన్నాను, సారీ అంది లలిత. మమ్మీతోనైనా వెళదామనుకుంటే వాళ్ళ మమ్మీ డాడీ స్నేహితుని కూతురు పెళ్లికని నెల్లూరు వెళ్లారు. మరో చరిత్ర రిలీజ్ అయినప్పుడు టైఫాయిడ్ జ్వరంతో హాస్పిటల్లో ఉండటం మూలంగా రజియా ఆ సినిమా చూడలేకపోయింది. ఇప్పుడు రెండోసారి రిలీజ్ అయింది. వాళ్ళ మమ్మీ కూడా ఇంట్లో లేకపోవడంతో మరీ బోరుగా ఉంది. అప్పటికే త్వరగా ఇంటికి రమ్మని 2 సార్లు అతని ఆఫీసుకు ఫోన్ చేసింది రజియా. 5 గంటలకు ఆఫీస్ అయిపోగానే హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు కృష్ణ. ఎందుకంత ఆతృతగా ఫోన్ చేశావు? సినిమాకు టైం అవుతుందని రజియా నవ్వుతూ అంది. ఎందుకు రమ్మన్నావో అని ఎంత భయపడ్డానో తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నాడు. త్వరగా తయారవ్వాలి, టైం అవుతోంది. నీలా నేను అద్దం ముందు గంటల తరబడి కూర్చుంటాననుకుంటున్నావా అంటూనే బాత్రూం వైపు వెళ్ళాడు. ఇంతలో వంట మనిషి 2 కప్పులతో టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చెళ్ళింది. రజియా, మనిద్దరం కలిసి సినిమాకెళితే నలుగురు ఏమనుకుంటారు? మీకన్నీ అనుమానాలే. ఇందులో అనుకోవడానికేముంది? అనుకున్నా చూడముచ్చటైన జంట అనుకుంటారు. చిలిపిగా నవ్వుతూ అంది రజియా. సరే, నీ ఇష్టం, బయలుదేరు. డాడీ కారు తీసుకెళ్లలేదు, కారులో వెళదాం. మీ డాడీ పలుకుబడితో నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించుకుని ఉంటావు. అమ్మో, నువ్వు డ్రైవ్ చేస్తున్న కారులో నేను కూర్చోను, హాస్యంగా నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఈ టైంలో రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. ఎందుకొచ్చిన గొడవ? ఆటోలో వెళదామా? అలా అన్నావు, బావుంది అంటూ గేటు బయటకు వచ్చి అటుగా వెళుతున్న ఆటోని పిలిచాడు. ఇద్దరూ ఆటోలో కూర్చున్నారు. ఎదురొస్తున్న వాహనాలను తప్పించుకుంటున్నప్పుడు, మలుపు తిరుగుతున్నప్పుడు కుదుపులకు కృష్ణ భుజాలకు తాకుతుంది రజియా. ఆమె మనసు చిత్రమైన అనుభూతికి లోనయింది. జీవితం అంతా ఇలా కృష్ణ పక్కనే కూర్చుని ప్రయాణం చేయగలిగితే ఎంత బావుంటుంది. ఊహల్లో నుంచి రజియా పూర్తిగా తేరుకోకముందే ఆటో థియేటర్ ముందాగింది. ఆటో దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి వెళ్లి టికెట్స్ తెచ్చాడు కృష్ణ. అప్పటికే పిక్చర్ బిగిన్ కావటం వలన హాల్ అంతా మసక మసకగా ఉంది. సీట్లు వెతుక్కుని కూర్చున్నారు. అందులో
హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు. ప్రతి సన్నివేశంలోనూ దర్శకుని ప్రతిభ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్లు వేరువేరు కులమతాలకు చెందినవాళ్లు. ఇరుపక్షాల వారు వాళ్ల పెళ్లికి అంగీకరించరు. 1 సంవత్సరం రోజులు ఆ అబ్బాయి ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని, ఆ పరీక్షలో నెగ్గితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామంటారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. అతి కష్టం మీద ఇద్దరూ ఆ పరీక్షల్లో నెగ్గి ఒకరి కోసం ఒకరు తప్పిస్తూ వారిరువురు కలుసుకోబోయే సమయంలో దుండగుల చేతుల్లో అతను, ఒక కామాంధుడి చేతుల్లో ఆ అమ్మాయి చిక్కుకుంటారు. చివరి క్షణాలలో ఒకరినొకరు ఆర్తిగా పెనవేసుకుపోయి ఇరువురు ఈ లోకాన్ని వదిలిపోతారు. ఒకళ్ల కోసం ఒకళ్ళు ఆ జంట పడిన బాధను చూస్తుంటే అది కాలక్షేపం కోసం చూస్తున్న సినిమా అని తెలిసినా ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటం రజియాకు సాధ్యం కాలేదు. చివరి సన్నివేశాన్ని చూస్తూ కృష్ణ భుజం మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడ్చింది రజియా. పిచ్చిపిల్ల, చిన్నపిల్లల్లా సినిమా చూస్తూ ఎవరైనా ఏడుస్తారా? లాలనగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ మృదువుగా అన్నాడు. ఇరువురు థియేటర్లోంచి బయటకొచ్చారు. రజియా కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ఇంకా ఆమె కళ్లల్లో తడి మెరుస్తూనే ఉంది. ఆటోలో గాని రిక్షాలో గాని వెళదామా అంటే వద్దంది. మాట్లాడుకుంటూ నడుస్తూ వెళదామంది. రజియా మనసులో ఇంకా సినిమానే మెదులుతుండటంతో ఏం మాట్లాడకుండా నడుస్తుంది. సినిమా చూసే ఎంత బాధపడుతున్న రజియా జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు ఎదుర్కోగలదా? ఆకుచాటు పిందెల తల్లిదండ్రుల అపురూపమైన ప్రేమలో బయట ప్రపంచం తెలియకుండా పెరుగుతున్న ఈమె జీవితం అంటే అందమైన ఇంద్రధనస్సు అనుకుంటుంది. ఎవరి ఆలోచనలలో వాళ్లు మునిగిపోయి ఇంటికి చేరుకున్నారు. భోజనాలు ముగించి ఆరుబయట కుర్చీలేసుకుని కూర్చున్నారు. వంట మనిషి, పని మనిషి వెనకవైపు మడత మంచాలేసుకుని పడుకున్నారు. తోటమాలి రంగన్న గేటు మూసి లోపలి వైపు తాళం పెట్టి లాన్లో పూల మొక్కల మధ్యనున్న సిమెంట్ అరుగు మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. 2 పెద్ద ఆల్సియేషన్ జాతి కుక్కలు బంగళా చుట్టూ విశ్వాసంగా కాపలా కాస్తూ తిరుగుతున్నాయి. ఏమండి, మరో చరిత్ర మీకు నచ్చిందా? నువ్వింకా ఆ సినిమా గురించే ఆలోచిస్తున్నావా? ఏముంది ఆ సినిమాలో ప్రత్యేకత? కథ పాతదే అయినా విసుగు అనిపించకుండా కొత్తదనంగా తీశాడు డైరెక్టరు. శృంగారాన్ని శృతిమించకుండా సున్నితంగా చూపించాడు. అదే చిత్రంలో ఉన్న ప్రత్యేకత అన్నాడు కృష్ణ. నాకో అనుమానం. నిజమైన ప్రేమికులెవరూ జీవితంలో కలిసి బ్రతికే అదృష్టానికి నోచుకోరనుకుంటాను. ఉదాహరణకు చూడండి, అనార్కలి, సలీం నిజమైన ప్రేమికులు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలర్పించుకున్నారు. కానీ జీవితంలో సంతోషాన్ని కొద్ది రోజులైనా అనుభవించలేకపోయారు. అలాగే రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాసు పార్వతి వీళ్లంతా ప్రేమకు నిర్వచనంగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయిన ప్రేమికులు. ఒకరి కోసం ఆత్మాహుతి చేసుకున్నారే తప్ప ఏ ఒక్క జంట సుఖపడలేదు. ప్రేమికులకు అదొక శాపమనుకుంటాను అంది రజియా దిగులుగా. కోరి వచ్చిన పార్వతిని దేవదాసు పిరికితనంతో వదులుకుని ఆ తర్వాత ఆ బాధను భరించలేక త్రాగుబోతే చివరకు పార్వతి ఉంటున్న ఊరిలోనే తుది శ్వాస వదిలాడు. అది అతని పిరికితనం, శాపం మాత్రం కాదు. పిరికివాళ్లు ప్రేమించటానికి అర్హులు కారు. దేవదాసు ధైర్యంగా పార్వతిని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోతే ఇద్దరూ హాయిగా సుఖంగా ఉండేవాళ్లు. అతన్ని పిరికితనం మూలంగా అతని జీవితంతో పాటు పార్వతి జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ఆ సినిమాలోని పాత్రలే ఇంకా నా కళ్లల్లో కదలాడుతున్నాయి. అటువంటి పవిత్ర ప్రేమికులు ఒక్కరోజు కలిసి బ్రతికినా చాలు, వాళ్ల జీవితాలు చరితార్థం అయినట్టే అన్నది తిరిగి. నువ్వింత విమర్శనాత్మకంగా సునిశితంగా ఆలోచిస్తావనుకోలేదు, మెచ్చుకోలుగా అన్నాడు కృష్ణ. చిన్నతనం నుంచి బాధంటే ఏమిటో తెలియకుండా పెరగటం వలన కాబోలు ఎవరు బాధపడుతున్నా నేను చూడలేను. మరీ అంత సెన్సిటివ్గా ఉండకూడదు. అప్పటికి రాత్రి 11 గంటలు దాటింది టైము.
అమావాస్య చీకటిని పారద్రోలాలని నక్షత్రాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ప్రకృతి నల్లటి మేలి ముసుగు ధరించినట్టుగా ఉంది. చాలా రాత్రి అయింది, నీ గదిలోకెళ్ళి నిద్రపో అన్నాడు మృదువుగా కృష్ణ. నాకు నిద్ర రావటం లేదు, గారాంగా అంది రజియా. జోలపాట పాడమంటావా? చిలిపిగా నవ్వుతూ అన్నాడు. నువ్వు పాడితే నేను కాదంటానా అనాలనుకుంది. ఆ మాట సిగ్గు బరువుతో పెదవుల మధ్య నుంచి బయటకు రాలేదు. కృష్ణ చీకట్లో కదలాడుతున్న పూల చెట్ల వైపు చూస్తూ కూర్చున్నాడు. చాలా అందంగా ఉంటావు రజియా. నీ అందం చూస్తుంటే ఆడవాళ్లైనా మాకే మరీ మరీ చూడాలనిపిస్తుంది అంటూ నా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారే. అటువంటి అందం ఎదురుగా ఉన్నా ఈయనలో చలనం లేదే. ఆ అందం స్వంతం చేసుకోవాలన్న తపన లేదా? నన్ను కౌగిలిలోకి తీసుకోవాలని, నా పెదవులపై తన పెదవులతో అద్దాలని, ఇలాంటి చిలిపి ఊహలే ఆయన మనసులో రేగవా? ఎందుకింత ఉదాసీనతగా ఉంటారు? ఇంట్లో ఎవరూ లేరు. చక్కటి వెన్నెల రాత్రి, అనుకూలమైన వాతావరణం. వృధాగా గడిచిపోతున్న ఈ వెన్నెల రేయిని గురించి ఆలోచించరేం? మాటల్లో, చూపుల్లో అవ్యక్తమైన అనురాగాన్ని వ్యక్తం చేస్తారే. ఆ ప్రేమను, అనురాగాన్ని చేష్టలలో ఎందుకు చూపించలేకపోతున్నారు? నేను వ్యతిరేకిస్తానేమో అనుకుంటున్నారా? ఆయన చేతులు చాపి రమ్మని పిలవాలేగాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన గుండెల మీద వాలిపోనా? మగవాడుగా ఆ చనువు ఆయన తీసుకోవాలి గాని నేనెలా తీసుకోను? ఇలాంటి అంతు దరి లేని ఆలోచనలతో రజియా మనసు చికాకుగా ఉంది. కృష్ణ ఆలోచనలు మరో విధంగా సాగిపోతున్నాయి. నేనిలాగే రజియా ఎదురుగా కూర్చుంటే నిగ్రహాన్ని కోల్పోతానేమో. ఒక్క నిమిషం ఆవేశంలో తొందరపడితే దాని ఫలితం ఒక జీవితం అంతా అనుభవించాలి. రజియాను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఆ తర్వాత మొదటి రాత్రి సిగ్గు మొగ్గల తనని తాను నిండు మనసుతో నాకర్పించుకోవటానికి వచ్చినప్పుడే ఆమెను నాదానిగా చేసుకుంటాను. అంతవరకు ఈ కన్నె గులాబీని తాకలేను అనుకున్నాడు. అతని మౌనం విసుగనిపించి విసురుగా లేచి తన గదిలోకెళ్లి తలుపులు మూసుకుంది రజియా. ఆమె కోపానికి తనలో తను చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణ. చూడు కృష్ణ, ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెబుతావా? ఆరు బయట లాన్లో కూర్చునున్న కృష్ణ దగ్గరకొచ్చి తను కూడా అక్కడ కూర్చుంటూ అడిగారు ఖాన్ గారు. అడగండి, చిరునవ్వుతో అన్నాడు కృష్ణ. రజియాను గురించి నీ అభిప్రాయం ఏమిటి? తీక్షణంగా కృష్ణ వైపు చూస్తూ అడిగారు ఖాన్ గారు. ఉలిక్కిపడ్డాడు కృష్ణ. ఖాన్ గారు రజియాను గురించి ఇంత సూటిగా తనను ప్రశ్నిస్తారని ఊహించలేదు. రజియా అందమైన మంచి మనసున్న అమ్మాయి అన్నాడు. అంతకు మించి ఏమనాలో అతనికి అర్థం కాలేదు. ఆ విషయాలు నాకు తెలియక నిన్నడుగుతున్నాననుకున్నావా? రజియాను నువ్వే దృష్టితో చూస్తున్నావు? మీకు తెలియనిది ఏముంది? రజియా నేను మనసారా ప్రేమించుకుంటున్నాం. గులాబీ పువ్వు వికసించినప్పుడే అందంగా ఉంటుంది. మల్లెపువ్వుల సుగంధం రాత్రి గడిస్తే తెల్లవారికి ఏమీ మిగలదు. ఆడపిల్ల మల్లెపువ్వు సమానం. ఆడపిల్ల తండ్రిగా నా ఆతృతను, నేను పడుతున్న వేదనను అర్థం చేసుకుంటావనుకుంటాను. ఖాన్ గారి గుండెల్లో బాధ తొంగి చూస్తుంది. మా నాన్నగారితో మాట్లాడి వీలైనంత త్వరగా రజియాను చేసుకుంటాను. నేను అనుభవం మీద చెబుతున్నాను. మీ నాన్నగారు ఈ పెళ్లికి అంగీకరించరు. అయినా నువ్వు ధైర్యంగా రజియాను చేసుకోగలవా? మా నాన్నగారు నా మాట కాదనరన్న నమ్మకం నాకుంది. అంటే ఈ విషయంలో మీ నాన్నగారిని ఎదిరించే ధైర్యం నీకు లేదంటావు, అంతేనా? కటువుగా పలికింది ఖాన్ గారి గొంతు. సార్, నా ఉద్దేశం అది కాదు. కృష్ణ, నేను లక్ష్మి పెళ్లి చేసుకోవడానికి ఎవరూ అంగీకరించలేదు. లక్ష్మి కోసం అందర్నీ ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆర్థికంగానూ మానసికంగానూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. అయినా నా భార్య సాహచర్యంలో అన్నీ మరిచిపోయేవాడిని. ఇదంతా నీతో ఎందుకు చెబుతున్నానంటే, ప్రేమించినంత తేలిక కాదు
జీవితాన్ని ఎదుర్కోవటం. కానీ ప్రేమ ముందు ఇలాంటి సమస్యలన్నీ బాధనిపించవు. మీ తల్లిదండ్రులను ఎదిరించి వాళ్ల మనసులను బాధపెట్టి రజియాను పెళ్లి చేసుకోమని నేను చెప్పటం లేదు. ఎన్ని సమస్యలెదురైనా రజియాను మాత్రం వదులుకోవద్దు. నా కూతురు నిన్నెంతగా ప్రేమిస్తుందో నీకు తెలియదు. ఒక మానుకు బలంగా అల్లుకుపోయిన లతను వేరు చేస్తే ఆ లత ముక్కలు ముక్కలుగా తెగిపోయి నేల రాలిపోతుంది. రజియా కూడా అంతే. ఆమె ఆశలు, ఊపిరి, ఆలోచనలు అన్నీ నీకే పరిమితం. నువ్వే లోకంగా బతుకుతున్న పిచ్చి ప్రేమికురాలు. ఒకవేళ మీ అమ్మగారు రజియాను చేసుకోవద్దని నిన్ను కన్నీళ్లతో ప్రాధాయపడి చెబితే నువ్వు ఆమె కన్నీళ్లకు కరిగిపోయి రజియాను కాదంటావేమో అని నా భయం. ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రేమించే వాళ్లకంటే ప్రేమించబడేవాళ్లు ఎంతో అదృష్టవంతులు. ఎవరైనా భోగభాగ్యాలను తన తెలివితేటలతో సంపాదించుకోగలరు, కానీ తనను ప్రేమించే మనిషిని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేడు. విరిగిన మనసు నేలవలికిన పాలతో సమానం. ఇవన్నీ మనసులో పెట్టుకుని వెంటనే ఈ విషయం మీ నాన్నగారితో సంప్రదించిరా. రేపు ఆదివారం కదా, రేపు ఉదయమే వెళతాను. ఎందుకైనా మంచిది, 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. నాకున్న ఆస్తిపాస్తులన్నీ నీకు తెలుసు. అవన్నీ మీకే. రజియాకు కట్నంగా 25 లక్షలు ఇస్తానని చెప్పు. నేను రేపు ఉదయమే వెళ్తాను. మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. రజియాను నీ చేతుల్లో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఇక నిశ్చింతగా ఉంటాను. సరే, నేనలా థియేటర్ వైపు వెళ్ళొస్తాను అంటూ వెళ్లారు ఖాన్ గారు. అప్పటికి కృష్ణ ఊరెళ్ళి 2 రోజులైంది. ఇంకా రాలేదు. 2 యుగాలైనట్టుగా ఉంది రజియాకు. సాయంత్రం 4 గంటలైంది. బాల్కనీలో కూర్చుంది రజియా. కృష్ణ, నిన్ను విడిచి క్షణం ఉండలేను. నీకు దూరమయ్యి నేను బ్రతకలేను. నీ విశాలమైన ఛాతీ మీద తల ఆంచి కూర్చుంటే నాకు ఇంద్రధనుసునెక్కి స్వర్గపుటంచులను చేరుకున్నంత హాయిగా ఉంటుంది. నిన్ను చూడకుండా నేనుండలేనని నీకు తెలుసు. అన్నీ తెలిసి నన్నెందుకిలా బాధ పెట్టడం? ఉదయం నుంచి భోజనం కూడా చేయకుండా గాలికి గేటు కదిలినా కృష్ణ వస్తున్నాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ బాల్కనీలోనే కూర్చుంది. పుస్తకం చదవాలనిపించటం లేదు. రేడియో వినాలనిపించటం లేదు. అప్పటి వరకు చెల్లాచెదురుగా ఉన్న మేఘాలన్నీ ఒక్కచోటుకు చేరుకున్నాయి. సన్నగా తుంపరపడటం మొదలుపెట్టింది. ఒక అర్ధగంట గడిచేసరికి వర్షం కుండపోతగా కురియనారంభించింది. వర్షానికి గాలి కూడా తోడయింది. వీస్తున్న పెనుగాలికి చెట్లు వేళ్లతో సహా కదులుతున్నాయి. ఉరుములతో, మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తుంది. వీధులన్నీ నిర్మానుష్యం అయ్యాయి. వీధి కుక్క దీనంగా ఏడుస్తోంది. రజియా కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. 1 గంట తర్వాత వర్షం వెలిసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. కిటికీకి ఎదురుగా కుర్చీ వేసుకుని రాత్రి 7 గంటల వరకు అలాగే కూర్చుంది రజియా. కూతురు ఎంతసేపటికి మేడ దిగి రాకపోవడంతో లక్ష్మి పైకొచ్చింది. మూర్తీభవించిన శోకమూర్తిలా ఉన్న రజియాను చూడగానే ఆ తల్లి మనసు విలవిలలాడిపోయింది. ప్రేమించిన మనిషి కోసం ఆ మనిషిని ప్రేమించే మనసు ఎంతగా తప్పించిపోతుందో అనుభవంగా ఆమెకు తెలుసు. కాబట్టి కూతుర్ని ఎలా ఓదార్చాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. ఉదయం నుంచి భోంచెయ్యలేదు, భోంచెద్దుగాని రామ్మా అంది అనునయంగా లక్ష్మి. నాకు ఆకలిగా లేదు మమ్మీ, దిగులుగా అంది రజియా. కృష్ణ ఊరెళ్ళి 2 రోజులేగా అయింది. ఇంతలోనే ఇంత దిగులు పడితే ఎలాగమ్మా? అతని తల్లిదండ్రులకు మాత్రం తమ కొడుకును 4 రోజులు కళ్ల ముందుంచుకోవాలనుండదు. రేపు ఉదయానికి వచ్చేస్తాడు. నువ్వు అతని కోసం ఎంతగా తప్పిస్తున్నావో అతను కూడా నీకోసం అంతే తప్పిస్తుంటాడమ్మా. వీలు కాకనే ఉండి ఉంటాడు. స్నానం చేస్తే బడలికి తగ్గినట్లుగా ఉంటుంది. రామ్మా. ప్లీజ్ మమ్మీ, నొప్పితో నా తల పగిలిపోతుంది. నన్ను విసిగించుకో. నాకు ఆకలిగా లేదు. తలనొప్పి టాబ్లెట్, 1 కప్పు వేడి టీ పంపించు పని మనిషితో, విసుగ్గా అంది రజియా.
కూతురు మొండితనం తెలిసిన లక్ష్మి ఇంకేం మాట్లాడకుండా కిందకెళ్ళి పని మనిషితో శారిడన్ టాబ్లెట్లు, టీ పంపించింది. టీ తాగి పడుకుంది రజియా. ఉదయం నుంచి భోంచేయకపోవటం వలన నీరసంతో కళ్ళు మూతలు పడ్డాయి. మరో 2 రోజులు గడిచాయి. కృష్ణ రాలేదు. రజియా తన గదిలో పడుకుని ఆలోచనల్లో పడిపోయింది. కృష్ణ రూపం కళ్ల ముందు మెదిలింది. అతని కళ్లల్లోని మెరుపు, మాటల్లోని చిలిపితనం ఆమె మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అతని ఛాతీ మీద తను తల ఆంచటం, అతను మృదువుగా ముంగురులు సవరించటం, అతని స్పర్శలోని నునువెచ్చదనం పదే పదే గుర్తుకొస్తుంటే శరీరం ఆ తీయని అనుభూతిని కోరుతుంది. మనసును అతని జంతకు చేర్చమని మంకుపట్టు పడుతున్నట్లు ఎలాగో అనిపించసాగింది. కోరికలు కడలి కెరటాల్లా ఎగిసిపడుతుంటే శరీరం అంతా ఎలాగో అయిపోతున్నట్లుంది. రజియా గాఢంగా నిట్టూర్చింది. మనసులో కృష్ణను చూడాలన్న కోరిక గుండెల్ని చీల్చేస్తుంటే అతను తనను పెళ్లి చేసుకుంటాడో లేదో అన్న భయం మనసును కాల్చేస్తుంది. దుఃఖం ఉప్పెనలా ముంచుకురాగా బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు. ఆమె తల మీద ఎవరో చేతితో మృదువుగా నిమురుతున్నట్లనిపించింది. రజియాకు లేచే ఓపిక నశించిపోయింది. కళ్ళు తెరవలేక కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది. ఆ చేయి చెక్కిలి మీదుగా మెడ వంపును సవరిస్తూ ఛాతీ మీదుగా పాదాలను తాకుతుంది. ఆ స్పర్శానుభూతి రజియాను ఏవో మధుర స్వప్నాలలో తేలియాడిస్తుంది. అంతవరకు గుండెను చీలుస్తూ మనసును రగిల్చిన బాధ ఆ క్షణంలో చేత్తో తీసేసినట్టుగా మాయమైంది. ఆ స్పర్శలోని వెచ్చదనం శరీరంలోని అణువణువుకు వ్యాపించి అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ హాయిని అనుభవిస్తున్న రజియా ఆ తీయని కల కరిగిపోతుందేమో అన్న భయంతో కళ్ళు విప్పలేకపోయింది. రజియా అన్నాడు కృష్ణ. ఆ స్వరం మృదు మధురంగా వినిపించింది రజియాకు. ఆ చేయి ఎవరిదో కాదు, కృష్ణదే. ఆ స్పర్శ అతనిదే. కృష్ణ కృష్ణ అంటూ రజియా పెదవులు అస్పష్టంగా పలుకుతున్నాయి. అతని చేతిని కళ్ళు మూసుకుని గుండెలు కదుముకుంది. అతని చేతులు ఆమె నడుం చుట్టూ వేసుకుంది. ఆమె నరాలు జివ్వుమన్నాయి. శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లుగా ఉంది. చెక్కిళ్ళు మంకిన పువ్వులయ్యాయి. అధరాలు ఇంకేదో కావాలన్నట్టుగా చిన్నగా వణుకుతున్నాయి. అతను ఆమె తలను గుండెలు కాంచుకున్నాడు. అతని పెదవుల తడితో ఆమె శరీరం అంతా తడిసిపోతుంది. అతని చేతులు ఆమె ప్రతి భాగాన్ని తడిమి తడిమి చూస్తున్నాయి. ఆ బిగి కౌగిలి కోసం ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్నట్టుగా తమకంగా అతనికి మరింత హత్తుకుపోయింది రజియా. చీకటి పడిందని లైటు వేసుకోవాలన్న ధ్యాస కూడా లేదు ఆమెకు. కళ్ళు తెరిచి చూసింది. తను కలగనటం లేదు. తన కృష్ణ గుండెల మీదే బొదిగుంది. అతని మోకాల మీద తల ఆంచి కూర్చుంది రజియా. అతను కూడా ఆమె చెంపలు వీపు నిమురుతూ అలాగే కూర్చున్నాడు. కొద్దిసేపటికి పరవశత్వం నుంచి తేరుకున్న రజియా ఆమె మంచానికి దగ్గరగా ఉన్న లైట్ స్విచ్ని చెయ్యిపెట్టి ఆన్ చేసింది. గదంతా వెలుతురు అలుముకుంది. రజియా పిలిచాడు కృష్ణ. ఆ పిలుపులోనే ప్రేమ, అనురాగం తొణికిసలాడుతున్నాయి. అంటూ మత్తుగా కళ్ళు తెరిచింది రజియా. అంతే, ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని తను చూస్తున్నది కృష్ణనేనా అన్నట్లుగా ఆమె చూపులు అతని ముఖం మీద నిలిచిపోయాయి. అతని పెదవులపై విషాదంతో కూడిన చిరునవ్వు మెదిలింది. ఏమండి, మీరు ఆర్దోక్తిగా ఆగింది. దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాట పెగిలి రావటం లేదు రజియాకు. ఏమిటండి ఇలా అయిపోయారు? ఏడుస్తూ అతని మెడవంపులో ముఖం దాచుకుంటూ అడిగింది. గడ్డం పెరిగిపోయింది. బట్టలు మాసిపోయాయి. జ్వరంతో ఉన్న మనిషిలా బాగా నీరసంగా ఉన్నాడు. అతని కళ్ళల్లోకి గుచ్చి చూసింది. ఆమె చూపులతో తను చూపులు కలపలేనట్లుగా కంగారుగా చూపులు పక్కకు తిప్పుకున్నాడు. మిమ్మల్ని చూడకుండా నేనొక్క నిమిషం కూడా ప్రశాంతంగా గడపలేనని మీకు తెలుసు కదా?
తెలిసి ఎందుకండి నన్నిలా బాధ పెట్టారు? తిండి నిద్ర మానేసి కిటికీకి ఎదురుగా పగలు రాత్రి మీకోసమే ఎదురు చూస్తూ కూర్చుంటున్నాను. అతని ఒత్తైన క్రాపులో వేళ్లు జొనిపి కదుపుతూ అంది రజియా. అతన్ని చూడగానే ఆమె మనసు పురివిప్పిన మయూరంలా గంతులేస్తుంది. లేచి ఇల్లంతా గంతులెయ్యాలన్నంత సంతోషంతో ఏవేవో చిలిపి పనులు చేయాలనిపిస్తుంది ఆమెకు. అతని ఎడం చెవిని మునిపళ్లతో అందుకుంది. గిలిగింతలు కలిగి అతను నవ్వలేదు. అతని ముఖాన్ని గుండెలకు అదుముకుంది. కాని అతని కళ్ళు కాంక్షతో ఎర్రబారలేదు. అతని ముఖాన్ని ముద్దులతో నింపింది. అతని మనసులో రాగజ్వాల రగలలేదు. అతని చూపులు నిర్లిప్తగా ఉన్నాయి. అతని మనసులో ఏ కోరిక ఉన్నట్టు లేదు. రజియా అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ, ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది? మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కృష్ణ ఏం సమాధానం చెప్పలేదు. చలనం లేని బొమ్మల సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ అలాగే పడుకున్నాడు. చెప్పండి, నాకు భయంగా ఉంది. ఒక్కరోజు మీరు కనిపించకపోతేనే నా శరీరాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని వేరు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి నా మనసు. మీరు నావారు కారేమో అన్న ఆలోచనకి నా గుండె బ్రద్దలైపోతుందండి. చెప్పండి, ఎందుకంత దిగులుగా ఉన్నారు? మీ వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోలేదా? అతని ముఖాన్ని తనకభిముఖంగా తిప్పుకుని అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది. ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. నీ వెచ్చని బడిలో తలపెట్టుకుని మునికన్య కళ్లలాంటి నీ విశాలమైన కళ్లల్లోకి చూస్తూ ఈ రాత్రంతా గడపనివ్వు. నా భయం నాదండి. ఇంత అపురూపంగా పెంచే మమ్మీ డాడీ ఏదైనా పని మీద ఊరెళితే వాళ్ల కోసం తపిస్తూ ఎదురుచూడను. కానీ మీరు ఆఫీసుకెళితేనే ఈ దేశాన్ని వదిలిపోయినట్లు ఎప్పటికొస్తారో అన్నంత దిగులుగా ఉంటుంది మీరు ఆఫీసు నుంచి వచ్చేంత వరకు. వయసులో ఉన్న ఆడపిల్ల కోరుకునేది ఆస్తి అంతస్తులను కాదండి, వలచి వలపించుకున్న తోడును. నాకు ఈ ఆస్తి అంతస్తులు ఏవీ అక్కర్లేదు. మీరు కావాలి, మీ ప్రేమ కావాలి. ఆ ప్రేమ వెల్లువలో నేను తడిసిపోవాలి. అంతకు మించి నాకింకేం అక్కర్లేదు. ఇంతకాలం వరకట్నం ఒక్కటే ఎంతోమంది కన్నెల జీవితాలను నరకం చేస్తుందనుకునేదాన్ని. ఈ వరకట్న పిశాచపు బారి నుంచి ఆడవాళ్లకు ఎప్పటికీ విముక్తి దొరుకుతుందో అనుకునేదాన్ని. నాలాంటి వాళ్ల జీవితాలతో ఆటలాడేది వరకట్న పిశాచం కాదు, కులం అనే రాక్షసి. ఆ కులానికి ఒక పేరు లేదు, ఒక రూపం లేదు. అయినా ఇది ఎంతమంది యువతీ యువకుల జీవితాలతో ఆటలాడుకుంటుందో. ఇద్దరు వేరువేరు కులాల వాళ్లు పెళ్లి చేసుకుంటే వాళ్లేదో చేయరాని నేరం చేసినట్లు ఈ సమాజం వాళ్లని వెలివేస్తుంది. ఎందుకు? ఆవేశంగా అంది రజియా. సమాజంలో ఒక్కరిగా బ్రతికే వాళ్లను గురించి సమాజం ఆలోచిస్తుంది. ఎవరా సమాజం? మీరు, నేను, మనలాంటి వాళ్ళు ఇంకొందరు కలిస్తేనేగా సమాజం. ఎవరి కష్టాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి. ఎవరికి నచ్చిన వ్యక్తిని వాళ్లు పెళ్లి చేసుకోవడానికి ఈ కులమత తేడాలెందుకు? పుట్టేటప్పుడు ఎవరి ముఖం మీద వాళ్ల కులం రాసుకుని పుట్టడం లేదుగా. మనిషి మనుగడ కోసం సృష్టించుకున్న ఈ కులాలు ఈరోజు మనుషుల జీవితాలనే నాశనం చేస్తున్నాయి. కులతత్వం రూపుమాసిపోయినప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన జాతి పురోగమిస్తుంది. తల్లి తండ్రులే పిల్లల పట్ల శత్రువుల్లా ప్రవర్తిస్తున్నారు. తమ కూతురు ఎవరినైనా ప్రేమిస్తే మన కులం కాని వాడిని అల్లుడిగా ఎలా చేసుకుంటాం అంటూ ఆడపిల్ల మనసు అర్థం చేసుకోకుండా ఆమె ప్రేమించిన వాడిని కాదని తమ కులంలో వాడికే ఆ అమ్మాయిని కట్టబెడితే ప్రేమించిన వాడిని మరవలేక పెళ్లి చేసుకున్న వాడితో మనుగడ సాగించలేక ఆమె బిగించిన మాంగల్యం ఆమెకు ఉరితాడవుతుంది. అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతూ చివరకు ఆవేదన భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇలా ఈ కులం పేరుతో ఎంతమంది ఆడపిల్లల బ్రతుకులు మొగ్గప్రాయంలోనే నేలరాలిపోతున్నాయి. ఈ కుల వ్యవస్థ రూపుమాసిపోవాలి. ఆవేశంగా అంటున్న రజియా వైపు అమాయకంగా గలగల పారే సెలయేరులా ఉండే రజియాలో
ఇంత ఆలోచనా శక్తి ఉందా అన్నట్టుగా చూశాడు. ఈ కులాలు, మతాలు ఇవేవి మనకు అడ్డుగా నిలవలేవు. ఈ క్షణంలో మీరు నన్నెక్కడికైనా తీసుకువెళ్తానంటే మీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను నేను. రజియా? రజియాను గుండెల మీదకి లాక్కుంటూ అన్నాడు. చెప్పండి. ఈ రాత్రంతా ఇలా నా గుండెల మీదే పడుకోవాలి. అంతకు మించిన అదృష్టం నాకింకేముంటుంది? రజియా మరిక లేచే ప్రయత్నం చెయ్యలేదు. తన గుండెల మీద తల ఆంచుకుని పడుకున్న రజియాను అలాగే పొదివి పట్టుకున్నాడు. అతని గుండెల చప్పుడు వింటూ అలాగే పడుకుంది. చల్లని గాలి ఆహ్లాదకరంగా ఉంది. ఇరువురి శరీరాలు దగ్గరై నునువెచ్చని కోరికలు రేపుతున్నాయి. గులాబీ పువ్వులాంటి రజియా మెత్తని స్పర్శకు అతని హృదయంలో చిత్రమైన అనుభూతి కలిగి మనసులో కోరికల జ్వాల రగులుకుంది. తన గుండెలకు లతలా అల్లుకుపోయిన రజియాను మరింత దగ్గరకు లాక్కున్నాడు. రజియా? ఆమె చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా పిలిచాడు. అంది మత్తుగా. ఆమె మనసు మరో అందమైన లోకంలో విహరిస్తుంది. అతనికి హత్తుకుపోయి ఉండటం వలన ఆ వెచ్చదనానికి ఆమె గుండెల్లో కూడా కోరికలు గుబాళిస్తున్నాయి. శరీరం తీయని పొలకరింతగా ఉంది. మనసు స్వర్గపుటంచులలో తేలిపోతున్నట్లుగా ఉంది. అతని చేతులు కోరికగా ఆమెను చుట్టేశాయి. ఆమె ప్రతిఘటించలేదు. కడలి కెరటంలా, హిమాలయ శిఖరంలా ఎగసిపడుతున్న అతని ఆవేశానికి ఆమె ఏమాత్రం బాధపడకుండా అతని చేతుల్లో నలిగిపోతుంది. అతనిలో పొంగుతున్న ఆవేశానికి ఆమె పెదవులు చిట్లి రక్తం చిమ్ముతున్నాయి. ఆకలి మీదున్న కొదమసింహం లేడికున్న మీదకు దూకినట్లుగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆ మధుర క్షణాల కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రజియా అతనికి కావలసిన రెస్పాన్స్ ఇస్తూ మత్తుగా కళ్ళు మూసుకుంది. కాలం స్తంభించిపోయింది. శరీరాల వేడి చల్లారిపోయింది. అలసిపోయిన రజియా అతని చేతి మీద తల పెట్టుకుని పడుకుంది. కొద్ది నిమిషాల వరకు ఆ తీయని అనుభూతి మనసును వదలలేదు. జరిగిన దానికి ఆమె ఏమాత్రం బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి భగవదనుగ్రహం పొందిన భక్తునిలా ఉంది రజియా మనసు. రజియా? మృదువుగా పిలిచాడు. కళ్ళెత్తి చూసింది రజియా. అతని గరుకు గడ్డం గుచ్చుకుని ఆమె చెక్కిళ్ళు, అధరాలు మందార పువ్వుల్లా ఉన్నాయి. చీర నలిగిపోయి, జుట్టు చెరిగిపోయి, తొలిరేయి వధువులా ఉన్న రజియాను ట్యూబ్లైట్ కాంతిలో చూస్తుంటే అతని కళ్ళు ఎరుపు జీరలు తొంగి చూశాయి. ఆమెను మరోసారి తనివి తీరా స్వంతం చేసుకున్నాడు. అలసిపోయిన రజియా అతని గుండెల మీద వదిగిపోయి నిద్రపోయింది. అప్పటికి టైము 12 గంటలు దాటింది. 4 గంటలకు మెలకువ వచ్చిన రజియా పక్కకు తిరిగి చూసింది. కృష్ణ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. పనివాళ్లు వచ్చే టైం అయిందని రజియా అతనికి మెలకువ రాకుండా మంచం మీద నుంచి లేచి తలుపులు దగ్గరగా లాగి కిందకొచ్చి తన గదిలో పడుకుని నిద్రపోయింది. ఉదయ బాలబానుని కిరణాలు నునువెచ్చగా ముఖాన్ని తాకుతుంటే బద్ధకంగా కళ్ళు తెరిచింది రజియా. రాత్రి జరిగిన విషయం గుర్తుకురాగా సిగ్గుతో ముడుచుకుపోయింది. మెల్లగా లేచి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి ఆరెంజ్ కలర్ కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది. అదే కలర్ జాకెట్ వేసుకుంది. మెడలో పొడవాటి ముత్యాల దండ వేసుకుని ముస్తాబయ్యింది. కృష్ణ గదిలోకి వచ్చింది. అతనింకా నిద్రపోతూనే ఉన్నాడు. మంచి నిద్రలో ఉన్న అతన్ని లేపటం ఇష్టం లేక టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది. ఫ్యాన్ గాలికి టేబుల్ మీద పేపర్ వైట్ కిందున్న కాగితం రెపరెపలాడుతుంది. అప్రయత్నంగా ఆ కాగితాన్ని చేతుల్లోకి తీసుకుంది. రజియా కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తుతున్నాయి. డియర్ రజియా, నీ కళ్ళల్లోకి చూస్తూ ఈ విషయాలను చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే అన్ని విషయాలు కాగితాల మీద పెడుతున్నాను. నేను ఊరెళ్ళి వచ్చిన విషయం నీకు తెలుసు. మొదటి నుంచి నువ్వెంతగా నన్ను రెచ్చగొడుతున్నా, కవ్విస్తున్నా నేనెందుకు స్పందన తెలియని రాయిలా ఉన్నానో తెలుసా? మా నాన్నగారికి ప్రాణం కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యం. కులమతాల పట్ల ఆయనకున్న పట్టింపు ఇంకెవరికీ ఉండదేమో. ఆయన తత్వం నాకు తెలుసు కాబట్టే నీకు దూరంగా ఉంటూ వచ్చాను.
నువ్వు నా పట్ల రోజురోజుకి హిమాలయ శిఖరంలా ప్రేమను పెంచుకున్నావు. నన్ను చూడగానే నీ కళ్ళు కాంతివంతమయ్యేవి. ఆ క్షణంలో అమాయకురాలివైన నిన్ను మోసం చేస్తున్నానేమో అన్న బాధ నా మనసును చిత్రవద చేసేది. ప్రేమ ప్రేమను కోరుతుందంటారు. అయస్కాంతంలా నన్ను నీ వైపుకు ఆకర్షించే నీ ప్రేమ ముందు ఓడిపోయాను. నిన్ను అమితంగా ప్రేమిస్తూ కూడా చాలా రోజుల వరకు నీతో ఆ విషయం చెప్పకపోవడానికి కారణం నీతో పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోరన్న భయమే. నేను ఆయన మాట కాదనన్న నమ్మకంతో నా చెల్లెలి పెళ్లితో పాటు నా పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించాడు, నాకు తెలియకుండానే. మా ఊరు వెళ్ళగానే ఈ వార్త తెలిసి అవాక్కైపోయాను. నిన్ను ప్రేమించానని, నీకు తప్ప నా మనసులో ఇంకెవ్వరికీ చోటివ్వనని, నీవు లేకపోతే బ్రతకలేనని ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాల ప్రాధేయపడ్డాను. అయినా ప్రయోజనం లేకపోయింది. అయినా సరే నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని మొండిగా చెప్పాను. నాకు కట్నంగా నా కాబోయే మామగారి దగ్గర 50,000 రూపాయలు కట్నంగా తీసుకుని ఆ డబ్బును నా చెల్లెలి భర్తకి కట్నంగా పసుపు కుంకాలు పెట్టుకున్న రోజునే డబ్బు అటు తీసుకుని ఇటు ఇచ్చేశారట. ఇప్పుడు నా పరువేంగాను అంటూ కేకలు పెట్టారు మా నాన్నగారు. నా చెల్లెలి బ్రతుకు నాశనం అయినా సరే రజియా బ్రతుకు నాశనం చెయ్యలేనన్నాను. చివరకు ఆయన నా మీద మా అమ్మను ప్రయోగించారు. ఒక్కగానొక్క కొడుకునని మా అమ్మ నా చిన్నతనం నుంచి కళ్ళల్లో పెట్టుకుని అతి గారాబంగా పెంచింది. నేను స్కూలు నుంచి 1 గంట ఇంటికి రావటం ఆలస్యమైతే అమ్మ నా కోసం ఎదురొచ్చేది. నేనెక్కడకు వెళ్ళినా నేనొచ్చే వరకు అన్నం కూడా తినకుండా నా కోసం ఎదురు చూసేది. నేనిక్కడకు ఉద్యోగానికి వచ్చే వరకు అన్నం కలిపి గోరు ముద్దలు తినిపించేది. అటువంటి మా అమ్మ భర్త మాటలకు ఎదురు చెప్పలేక ఆయన ఆజ్ఞను శిరసావహించి నా దగ్గరకొచ్చి, బాబు, నీ స్వార్థం కోసం నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లెలి బ్రతుకు నాశనం చేస్తావా? కులం లేని ఇంటి పిల్లను నువ్వు పెళ్లి చేసుకుంటే మీ నాన్న ఈ ఇంటి గడప తొక్కనెవ్వరు. నువ్వు ఈ ఇంటి నుంచి దూరమైతే నా గుండె ఆగిపోతుందిరా. నన్ను చంపి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నీ వాళ్ల జీవితాలు నాశనం చెయ్యకు బాబు అంటూ ఏడుస్తూ మా అమ్మ నా కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. నాకు నిర్ణయించిన అమ్మాయి, నా చెల్లెల్ని చేసుకోపోతున్న అతను అన్నా తమ్ముళ్ల పిల్లలు. నేను వాళ్ళింటికెళ్ళి నేనొక అమ్మాయిని ప్రేమించాను, అందువలన మీ అమ్మాయిని పెళ్లి చేసుకోను, మీ దగ్గర మా నాన్నగారు తీసుకున్న డబ్బు నేను తిరిగిస్తాను, నా చెల్లెల్ని మీ కోడలుగా చేసుకోండి అని బ్రతిమాలాను. పీటల మీద పెళ్లి ఆగిపోతే నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మేము శుభలేఖలు కూడా అందరికీ పంపించాము. నువ్వు మా అమ్మాయిని చేసుకుంటేనే నీ చెల్లెలు మా అన్నయ్య గారింటి కోడలవుతుంది. నువ్వేం మాట్లాడక్కర్లేదు. జరిగితే 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో జరగాలి, లేదా 2 ఆగిపోవాలి అని ఖచ్చితంగా చెప్పారు. ఆ పెళ్లిని ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. నాకు మరో అమ్మాయితో పెళ్లి జరిగిందని తెలిసిన మరుక్షణమే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని నాకు తెలుసు. నువ్వు పోయిన తర్వాత నా వాళ్ల కోసం పెళ్లి చేసుకున్నా నేను మాత్రం బ్రతకగలనా? ఆ పెళ్లి తప్పించుకోలేను, నిన్ను పెళ్లి చేసుకోలేను. ఈ విషమ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? రజియా, ఒకనాడు నువ్వన్నావు గుర్తుందా? పిరికివాడు ప్రేమించటానికి అర్హుడు కాడు అని. నిజమే, నాలాంటి పిరికివాడు ప్రేమించటానికి అర్హుడు కాడు. నిజంగా నేను నువ్వూహించిన దానికంటే పిరికివాడిని. లేకపోతే వీళ్ళందర్నీ కాదని నన్నే ప్రేమించి నాకోసమే బ్రతుకుతున్న నిన్ను వీళ్ళందరికీ దూరంగా తీసుకెళ్లి నీతో కలిసి హాయిగా బ్రతికేవాడిని. బాంధవ్య బంధితుడినై ఇలాంటి పిచ్చి త్యాగంతో జీవితాన్ని ముగించుకునేవాడిని కాదు. నిన్ను ప్రేమించిన నేరానికి, నిన్ను నీ కర్మానికి వదిలేసి నా జ్ఞాపకాలతో చిత్రవద అనుభవించమని నిన్ను శాసించి నా స్వార్థం నేను చూసుకుంటున్నాను. రజియా, రాధ కృష్ణుణ్ణి ఎంతగానో ప్రేమించింది. తన సర్వస్వాన్ని సంతోషంగా అతనికే అర్పించింది. రాధ కృష్ణునిలో ఎంతగా ఇమిడిపోయిందంటే పేరులో కూడా రాధాకృష్ణగా అతనిలో కలిసిపోయింది. ఆమె అంతగా ప్రేమించినా ఆమె ప్రేమ యమునా నదీ తీరాన పూల పొదుల మాటన మాత్రమే కృష్ణుని కలుసుకోవడానికి పరిమితమైంది.
కాని కృష్ణునికి భార్య మాత్రం కాలేకపోయింది. భారతంలో ధర్మరాజ్యోపాఖ్యానంలో తన కులధర్మము విడువక పరమధర్మమండ్రు మాన్యులు అని ఉంది. దేవతల కాలంలో కూడా ఈ కులమత తేడాలున్నాయని భారతం చదివితే అర్థమవుతుంది. బహుశా రాధ తన అంతగా ప్రేమించిన కృష్ణునికి భార్య కాలేకపోవడానికి కారణం ఆ రోజుల్లో కూడా ఈ కుల మత తేడాలు అడ్డు రావటం వల్లనేమో. మన ప్రాచీన గ్రంథాలన్నీ తిరగేసిన కుల మతాల ప్రసక్తి, ప్రశంస లేని గ్రంథాలు దాదాపు మృగ్యమన్న మాట వాస్తవమే. మన సమాజం మీద ఈ కులం అనేది మత్తు మందులా పనిచేస్తుంది. చట్టాలు సరిచేసినా, ప్రభుత్వం కులతత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నించినా ప్రయోజనం లేదు. మనుషులందరూ ఒకటే అని అంత క్రితం ఊరికి దూరంగా నివసించే హరిజనుల్ని ఊళ్ళోనే ఉండే ఏర్పాటు చేయగలదు కానీ ప్రభుత్వం హరిజనుని కూతుర్ని బ్రాహ్మణునింటి కోడల్ని చెయ్యలేదు. ప్రభుత్వం చట్టాలు సవరించినంత మాత్రాన ఈ కులతత్వం రూపుమాసిపోదు. సమాజం కులతత్వం రూపుమాసిపోవాలన్నంత మాత్రాన పోదు. ప్రతి తల్లి తండ్రి తమ కూతుర్ని తమ కులంలోనే ఇవ్వాలనుకుంటారు. తమ కులంలోని పిల్లనే కోడలిగా చేసుకోవాలనుకుంటారు. ఈ వ్యవస్థ మారాలి. ప్రతి మనిషిలో మార్పు రావాలి. ప్రపంచంలో ఉన్నవి రెండే కులాలని, అవి మగజాతి ఆడజాతి అని ప్రతి మనిషి అనుకోవాలి. ప్రతి మనిషిలో ఇలాంటి మార్పు వచ్చిన రోజున ఈ కుల వ్యవస్థ కూకటి వేళ్లతో పెకలించబడుతుంది. ప్రతి మనిషి రక్తం ఒకే రకంగా ఉంటుందని, ప్రతి మనిషి ఆ భగవంతునిచే సృష్టించబడిన వారే అని అందరూ అనుకుని ఆచరణలో పెట్టిన రోజున నవజాతి ఉద్భవిస్తుంది. జాతిలో చైతన్యం కలుగుతుంది. అప్పుడు ఆత్మహత్యలు, మనోవేదనలు ఉండవు. అందరి జీవితాలు నందనవనాలే. అటువంటి మార్పు ఇప్పట్లో రాదు. మరో 10 తరాలు గడిచిన తర్వాతైనా వస్తుందేమో, ఊహించలేం. అంతవరకు నాలాంటి పిరికి మనుషుల జీవితాలు ఇలా ముగిసిపోవలసిందే. రజియా, నేను ప్రేమించే నిన్ను ఒక్కసారి తనివితీరా నాదానిగా చేసుకోవాలన్నదే నా తుది కోరిక. నా చివరి కోరిక తీర్చుకోవడానికి నీ శీలాన్ని మంటగలిపాను. అందుకు నన్ను క్షమించు. నువ్వు సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు నీ కృష్ణ. రజియాకు ఒక్కసారిగా ప్రపంచం అంతా రంగుల రాట్నంలా గిర్రున తిరిగిపోసాగింది. కళ్ల నిండా నీళ్లు చిమ్మాయి. అంతా చీకటిగా, ఆ గదిలో ఏ వస్తువు కనిపించినట్లుగా, అలికేసినట్లుగా కనిపించసాగింది. ఒంట్లో శక్తినంతా ఎవరో లాగేసినట్టుగా, పాదాలు నేలకు అంటుకుపోయినట్లుగా, కూర్చున్న చోటనే బొమ్మలా కూర్చుంది. ఏదో మైకంలా కమ్మి, కళ్ల ముందు చీకట్లు కమ్మి స్పృహ కోల్పోతున్నట్లుగా ఉంది. ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. నరాల్లోని రక్తం గడ్డకట్టుకుపోయినట్లయింది. అతి ప్రయత్నం మీద లేచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నిద్రలో నడుస్తున్న దానిలా కృష్ణ పడుకున్న మంచం దగ్గరికెళ్ళి అతని ముఖంలో ముఖం పెట్టి చూసింది. తన ప్రాణంలో ప్రాణమైన కృష్ణను ఆ స్థితిలో చూడగానే రజియా గుండెలు బ్రద్దలయ్యాయి. గతం కళ్ల ముందు పరుచుకుంది. అతనితో పరిచయం, ప్రేమ ఆమె మనసులో సినిమా రీళ్లలా గిర్రున తిరిగాయి. కృష్ణ, ఒక్కరోజు నిన్ను చూడకపోతేనే నాకు మతిపోయినట్లుగా ఉంటుందే. నువ్వు శాశ్వతంగా దూరమైన తర్వాత నేనెలా బ్రతకగలననుకున్నావు? నాకోసం నీ ప్రాణాలనే త్యాగం చేసినా నేను మాత్రం నిన్ను మర్చిపోయి మరో మగాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానని ఎలా అనుకున్నారు? అసలు ఎలా ఊహించగలిగారు? ఇన్ని రోజుల నా ప్రేమలో మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను వస్తానండి. మీరు ఏ లోకాలకు వెళ్ళినా మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వస్తానండి. మీరు పోయిన తర్వాత నేనెందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? ఏం చూసుకుని బ్రతకాలి? హృదయ విదారకంగా ఏడుస్తూ పక్కకు తిరిగి చూసింది. అంత విషాదంలోనూ ఆమె కళ్ళు మెరిశాయి. మంచం పక్కగా పాయిజన్ సీసా ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకుని చూసింది. రజియా అదృష్టం కొద్దీ ఆ సీసాలో ఇంకా పాయిజన్ కొంత మిగిలి ఉంది. ఆత్రంగా దాన్ని గొంతులో పోసుకుంది. నరాలు మెలిపెడుతున్నట్లుగా,
నాలుక తడారిపోతున్నట్లుగా, ఒళ్ళంతా మంటల్లో కాలిపోతున్నట్లుగా ఉంది. ఆమె పెదవులు మాత్రం కృష్ణ కృష్ణ అని పలవరిస్తూనే ఉన్నాయి. అతని ఛాతీ మీద తలపెట్టుకుని పడుకుని, ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి రజియా అని పిలుస్తూ నన్ను చుట్టేయండి, కృష్ణ కృష్ణ ఆక్రోశిస్తోంది రజియా. అప్పటి వరకు మృత్యువుతో పోరాడి అలసిపోయి తుది క్షణాలలో ఉన్న కృష్ణ ఆ పిలుపు కోసమే అంతవరకు మృత్యువును కూడా ఎదిరించి బ్రతికినట్లుగా అతి ప్రయత్నం మీద కళ్ళు తెరిచాడు. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న రజియా కనిపించగానే అతని చూపులు ఆమె ముఖం మీద నిలిచిపోయాయి. ఏమండి, మీరు తాగిన విషాన్ని నేను కూడా తాగాను, మీతో పాటు నేను వస్తున్నాను, ఇద్దరం కలిసే వెళదాం, మృత్యువుకు కూడా మనల్ని వేరు చేసే శక్తి లేదు, మాటల్ని కూడా తీసుకుంటూ అంది రజియా. ఆ మాటలు కృష్ణ మనసులోకి చొచ్చుకుపోయాయి. ప్రేమకు ప్రతిరూపమైన నా రజియా నా కోసం తన ప్రాణాలను త్యాగం చేసి నాతో పాటు వస్తుంది. రజియాతో గడిపిన ఒక్క రాత్రి నా జీవితానికే ఎనలేని సంతృప్తినిచ్చింది. రజియా లాంటి ప్రేమమూర్తిని పొందిన నా జీవితం ధన్యమైంది. ఈ జీవితానికి ఈ తృప్తి చాలు అన్న భావంతో అతని కళ్ళు కాంతివంతమయ్యాయి. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. మరు నిమిషంలో అతని ప్రాణాలు కులమతాల ప్రసక్తి లేని మరో లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళాయి. పాయిజన్ ప్రభావంతోనూ తన కృష్ణ చనిపోయాడన్న నిజాన్ని భరించలేని ఆమె గుండె అతను మరణించిన క్షణంలోనే బ్రద్దలైంది. అతని ఆత్మను అంటిపెట్టుకునే ఆమె ఆత్మ కూడా పయనించింది. లవ్ ఫ్లేమ్ నవల సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.